హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఉదయం అయితే 4:44 అయితే లేసాం. ఇంకా 4 నిమిషాలు ఉండగానే మనమైతే వాటర్ అయితే తాగేసాం. ఇంకా మసీద్కి అయితే బయలుదేరినామంటే మనం మసీద్కి బయలుదేరుతుంటే మా బాబాయ్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. అంటే నైట్ అయితే బ్లాస్ట్లు జరిగినాయని చెప్పి ఇక్కడ ఎక్కడ యుద్ధం జరిగిందని చెప్పి ఇంకా మా బాబాయ్ డిస్టర్బ్ చేయలేదని చెప్పి మనం రూమ్లోనే నమాజ్ చదువుకున్నాను నేనైతే. ఇంకా నైట్ డ్యూటీ పడిందని చెప్పి మనం ఉదయాన్నే అయితే 11 గంటలు లేసాం. లేచిన కానీ మా బాబాయ్ అయితే పిలిచినైతే తీసుకెళ్ళి జిమ్కి వెళ్ళి రావని చెప్పాడు. దీంట్లో ఏదో బ్యాటరీ వేయించుకోవాలని చెప్పాడు. అదైతే మనం తీసుకొని జిమ్ అయితే బయలుదేరాము. ఎప్పుడో మా స్కూల్లో చదివేటప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నేనైతే ఇక్కడ వచ్చి కోవిడ్కి వచ్చిందో చూశాను. ఇంకా సరే అని ఇంకా జిమ్ అయితే బయలుదేరాము. అయితే ఇంకా చూడండి, కార్స్ అయితే చాలా ఎక్కువ. ఆ రేడియో చూసి చాలా మంది విచిత్రం చూస్తున్నారు. చూడండి, కౌంటర్లు అయితే ఫుల్ అయిపోయినాము. ఫస్ట్ కౌంటర్, సెకండ్ కౌంటర్, థర్డ్ కౌంటర్ మొత్తం ఫుల్లో ఉన్నాయి. మనకైతే 4 కౌంటర్స్ ఉంటాయి. ఇంకా మనం అయితే ఇంకా మనకు కావాల్సిన పని ఎందుకు వచ్చామని చెప్పి దాని అయితే ఇంకా వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళాము. ఎక్కడ చెక్ చేస్తుంటే ఇక్కడ పక్కనే ఉండే మన దగ్గర అయితే. ఇంకెళ్ళంగానే దాంట్లో అయితే చెక్ చేస్తుంటే అక్కడ కనిపించలేదు. అక్కడ చూస్తుంటే కింద అయితే అక్కడ ఉండే అయితే మనం అయితే ఇంకా తీసుకున్నాం. ఓపెన్ చేసి చెక్ చేయొచ్చా అంటే లేదు చెక్ చేయకూడదు, అలా చేస్తే మళ్ళీ అమౌంట్ కట్టాలని చెప్పాడు. అది ఎంత పడుతుంది అని చెప్పి చెక్కింగ్ దగ్గరికి వచ్చాను. పీస్ అయితే తినారు 395 రూపీస్ పడింది. ఇంకా రెండు వచ్చి అయితే 845 రూపాయలు పడింది ఇండియా డబ్బులు అయితే. ఇంకా చెప్పాను కదా మీకైతే, ఇక్కడైతే చూడండి కోవిడ్లో అందరూ వచ్చి ఇక్కడైతే నెలకి సామాన్ తీసుకెళ్తారు. ఇంకా మనైతే మొత్తానికి అయితే బయటకు అయితే వచ్చేసాం. మా బాబాయ్ దగ్గరికి వచ్చి చెప్పాను ఇలా అని చెప్పి, సర్లే అని చెప్పి ఇంకా మా బాబాయ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేయని చెప్పాడు. దాంట్లో అయితే సెల్స్ వేసాం కానీ మా బాబాయ్ కొడుకు వచ్చాడు మధ్యలో అయితే. సరే అని చెప్పి నేను చూస్తుంటే మా బాబాయ్ కొడుకు అయితే దాంట్లో తీసుకొని నా చేతిలో తీసుకొని ఆయన చెక్ చేశాడు. మా అన్న అయితే ఇంకా ఫోన్ చేసాను, బయటికి రా అని చెప్పాడు, ఫోటో తీసుకుందాం అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి మా అన్న ఫోటో తీసుకుందాం అని చెప్తే మా అన్న అయితే వ్యూ బాగుందని చెప్పి ఫోటో తీసుకుంటాడు. అయితే నల్లగా మబ్బు అయితే బాగా కమ్ముకో వస్తుంది. ఇంకా సరే అని చెప్పి తొందర బాగుందని చెప్తే మళ్ళీ తీసుకున్న ఫోటోస్ రా అని చెప్తే సరే అని చెప్పాడు. అయితే మొత్తం మనం మసీదు బయలుదేరాం. ఈ వీడియో అనిపించిన లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.